మణిపూర్లో విపరీతమైన హింస రేగింది. లాస్ట్ 1 month నుంచి అక్కడ చాలా అనిశ్చితి అనేది నెలకొంది. అక్కడ మెయిటీస్ అండ్ కుకీస్ అనే వర్గాలకి విపరీతమైన గొడవ జరుగుతుంది. లాస్ట్ 1 month కింద ఒక 6 కుటుంబ సభ్యుల్ని చంపేసి వాళ్ళని నదిలో పడేయడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్న ఈ సమయంలో పోలీసులు అక్కడ ఒక సర్చ్ ఆపరేషన్ అనేది చేపట్టారు. ఆ సర్చ్ ఆపరేషన్ లో ఇక్కడ ఏవైతే వెపన్స్ ఇవన్నిటిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే వీళ్ళకి స్టార్ లింక్, ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్టార్ లింక్ డివైస్ అనేది బయటపడింది. అది ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అని మీకు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. త్రూ శాటిలైట్ ఎటువంటి రిమోట్ ప్లేస్ లో అయినా గానీ, ఎడారిలో అయినా గానీ, పర్వతం పైన అయినా గానీ, నీళ్లలో నడిబొడ్డిన సముద్రంలో అయినా గానీ ఎక్కడైనా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనకి స్టార్ లింక్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకనంటే ఈ స్టార్ లింక్ అనేది శాటిలైట్స్ త్రూ కనెక్ట్ అయి ఉంది. స్టార్ లింక్ వాళ్ళు ఒక ఆల్రెడీ ఇప్పటి వరకు 6000 శాటిలైట్స్ మన భూమికి 1000 కిలోమీటర్ల దూరంలో అన్ని ఆర్బిట్ లో పెట్టడం జరిగింది. సో ఎటువంటి కుగ్రామంలో అయినా గానీ, ఊరికి చాలా దూరంలో ఉన్న అడవిలో గానీ ఎక్కడైనా నేను మీకు ముందు చెప్పినట్టు అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఈ సముద్రంలో 500 kgs ఆఫ్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర స్టార్ లింక్ అనే డివైస్ దొరకడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇండియన్ వాటర్స్ ఎలా వెళ్ళాలి, ఒడ్డుకు ఎలా చేరుకోవాలి అనేది ఈ స్టార్ లింక్ డివైస్ ద్వారా వాళ్ళు రూట్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మొన్న సర్చ్ ఆపరేషన్ లో మణిపూర్ లో ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్టార్ లింక్ మిలిటెంట్స్ దగ్గర దొరకడం జరిగింది. సో స్టార్ లింక్ ని ఎందుకు వాడుతున్నారు? అది ఇల్లీగల్ ఇండియాలో. అయినా కానీ ఈ మిలిటెంట్స్ దగ్గరికి స్టార్ లింక్ డివైస్ అనేది ఎలా వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ లాగా మారిపోయింది. స్టార్ లింక్ అనేది మంచికి ఎంతగా ఉపయోగించుకోవచ్చో అది చెడుకి కూడా అంతే ఉపయోగించుకోవచ్చు అనేది మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఏదైతే మనము స్టార్ లింక్ అనేది అదృష్టంగా భావిస్తున్నామో, విపరీతమైన ఇంటర్నెట్ యాక్సెస్ అన్ఇంటరప్టెడ్ గా ఉంటుంది, మనకు అంతరాయం లేకుండా అనుకుంటున్నామో, అదే అనర్థాలకు కూడా కారణం అవుతుందేమో అనే భయము జనాల్లో మొదలైంది. అండ్ ఇంకోటి ఏంటి ఇక్కడ స్పెసిఫిక్గా మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే స్టార్ లింక్కి ఇంకా ఇండియాలో లీగల్ కాదు, ఇల్లీగల్. మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. అయినా మణిపూర్లో, మయన్మార్ వాటర్స్లో ఇక్కడ అంతా స్టార్ లింక్ డివైస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్. ఈ స్టార్ లింక్ ఈ మిలిటెంట్స్ దగ్గరికి కానీ, ఆ డ్రగ్ పెడ్లర్స్ దగ్గరికి కానీ ఎలా వచ్చింది అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్ లింక్ పైన ఒక కంట్రోల్ అనేది ఉండాలి. గవర్నమెంట్కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఒకవేళ స్టార్ లింక్ని ఇండియాకి అలౌ చేస్తే దాని మీద కంట్రోల్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకనంటే ప్రాపర్ బ్యాలెన్స్ లేకపోతే ఆకాశంలో ఉన్న తారలు కూడా కింద పడిపోయే ప్రమాదం ఉంది. సో స్టార్ లింక్ కూడా అటువంటిది అని మనము ఇక్కడ కోట్ చేసుకోవచ్చు. చూద్దాము స్టార్ లింక్ ఇండియాలోకి వస్తుంది, దాని లీగాలిటీ ఎంత. డెఫినెట్గా రిలయన్స్కి ఇది ఒక పెను సవాల్ అవ్వబోతుందా రిలయన్స్ జియోకి, ఆర్ ఇది ఒక స్ట్రాటజీయా? లెట్ us watch and wait.